ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన ఒక దుర్ఘటనలో టీచర్ చనిపోవడం జరిగింది. మరి ఆ విషయం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఎందుకు మీ బిడ్డలు ఇటువంటి దుర్ఘటనలకి బలైపోతున్నారు? మరి మీ పిల్లలను దేవుని భయభక్తులతో ఎలా పెంచాలి అనే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ పిల్లలని ఎలా పెంచాలి? సామెతల గ్రంథం 22:6లో దేవుడు అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, దద్దయ్యాక వాడు దాని నుంచి తొలగిపోడని మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియమైన దేవుని ప్రజలారా, చిన్ననాటి నుండే దేవుని భయభక్తులతో మీ పిల్లల్ని పెంచగలిగినట్లయితే ఇటువంటి దుర్ఘటనలకి గురి కాకుండా ఆపగలిగిన వారు అవుతారు. మరి ఇంటి దగ్గర మీ పిల్లవాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటున్నాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంటుందని అప్పుడప్పుడు వారి చదువుకున్న పాఠశాలకి వెళ్ళి క్లాస్ టీచర్తో కాసేపు మాట్లాడి మీ పిల్లల పరిస్థితిని తెలుసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు, మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటున్నాడో, వారి ప్రవర్తన ఏమైనా మార్పు ఉంటుందా అనేది మీకు తెలుస్తుంది. వాడు ఏమైనా చెడు అలవాట్లకి, చెడు తిరుగులకి బానిసైనట్లయితే మరి మీ పిల్లవాడిని గురించి మీకు తెలిస్తే దాని నుంచి మీరు ఆపగలిగిన వారు అవుతారు. మరి చాలా సంవత్సరాల క్రిందట మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. 8వ తరగతి చదివిన ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో తనతో పాటు మందు బాటిల్ తీసుకువస్తూ సాయంత్రం గ్రామంలో ఎవరు లేని ప్రాంతంలో వెళ్ళి తోటి విద్యార్థులతో కలిసి ఆ మందు బాటలు సేవించడం లేదా త్రాగడం జరిగింది. వారిలో ఉన్న ఒక అబ్బాయి నాతో ఈ విషయాన్ని చెప్పాడు. మరి విన్న నేను చాలా బాధపడ్డాను. ఏంటి 8వ తరగతి చదివిన పిల్లవాడు మద్యానికి బానిస అవ్వడమా? ఏంటి కాలం? మరి ఈ విషయం వారి తల్లిదండ్రులకి ఎలా చెప్పాలని ఆలోచిస్తుండగా మా గ్రామంలో ఉన్న 2 వాట్సాప్ గ్రూపుల్లో ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. మరి తల్లిదండ్రులైనటువంటి మీరు మీ పిల్లలని ఇటువంటి చెడు అలవాట్లకు గురి కాకుండా మత్తు పదార్థాలు, పొగ త్రాగడం, మద్యం సేవించడం ఇటువంటి దుర అలవాట్లు బానిస అయిపోకుండా ఆపగలిగిన వారు అవుతారు. మరి దేవుని భయభక్తులతో పెంచండి. మరి నేటి బాలురే రేపటి పౌరులు. మన భారతదేశానికి మంచి పౌరులని అందించే వారం అవుతాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.